127వ కీర్తన 4-5 వచనాలు. చదవండి. చాలు. 127వ కీర్తనలో 4-5 చరణాలు మనము చదువుకున్నాం. బలవంతుని చేతిలో బాణము వంటి వారు, ఆయుధము వంటి వారు అని. మన పిల్లలు ఆయుధాలుగా మార్చుకోవాలి. మనం, దేవుడు మార్చడు, మనం మార్చుకోవాలి ఆయుధాలుగా వారిని. ఎందుకంటే 24 గంటలు మనమే వారితో ఉండేది. వారికి మనం చెప్పాల్సినవి. కొంతమంది అంటారు, నాకు అది నచ్చని పదం, అది మీరేమన్నా అనుకోండి ఆ విషయంలో. కష్టం తెలియకుండా పెంచాలి పిల్లలని దుర్మార్గంగా మాట్లాడతారు. కష్టం తెలియాలి పిల్లలకి. నేను పడ్డ కష్టాలు నా పిల్లలు అనుభవించకూడదు అనుకోవడం మంచిదే, కానీ మనం ఎలాంటి కష్టాలు పడి ఒక స్థాయికి వచ్చామో పిల్లలకు చెప్పాలి. వాళ్ళకి కష్టం తెలియాలి. అప్పుడు వారి ప్రవర్తన, వారు డబ్బులు ఖర్చు పెట్టుకునే విధానము, వారు ప్రతీదీ నాకు కావాలి ఇవ్వాల్సిందనే మొండితనము కొన్ని అదుపులోనికి సరి చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే వారు ఆయుధాలు, వారు బాణములు. మనం వారిని సరిగ్గా వాడుకోగలిగితే మన చేతిలో బాణాలు, మనం సరిగ్గా వాడుకొని సరిగ్గా పదును చేయకపోతే సాతాను చేతుల ఆయుధాలయ్యి మన కుటుంబానికి తూట్లు పడేటట్లు బాణాలు విసిరే ఆయుధాలు అయిపోతారు వాళ్ళు. కాబట్టి మనందరికీ పిల్లలు ఉన్నారు. కొంతమంది ఇంకా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వారు కూడా త్వరలో కంటారు. ఏది ఏమైనా పిల్లలున్నారు. మనము మన పిల్లలని బలవంతుడైన దేవుని చేతిలో బాణములాగా మార్చుకోవాలి, తర్పిదిచ్చుకోవాలి. ఎప్పుడు వారిని దండించాలనో, శిక్షించాలనో, మాటలతో చెప్పాలనో, చేతలతో చెప్పాలనో, కర్రతో చెప్పాలనో, అన్ని విధాలైనటువంటి పనులు మనం చేస్తేనే దేవుని వాక్యం అంటుంది వారు చిన్నప్పుడు మూర్ఖంగా ఉంటారు. కాబట్టి 22లోన సామెతల గ్రంథంలోనాది, సామెతల గ్రంథం 22లోనాది 22:15 చదవండి. సామెతలు 22:15లో బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని. దేవునికి స్తోత్రం. పిల్లలను కొట్టమని ఉందా లేదా? గోం పెడితే ఎలా ఉంటుందంటే ప్రార్థనలో కూడా తిన్నగా కూర్చోరు. నువ్వు చెప్పింది అసలు ఆలకించరు. ఎవరైనా మీ ఇంటికి సడన్గా వచ్చినప్పుడు వారు అస్సలు నీ మాట వినకపోతే వారిని కాదనేది, వారిని పెంచినటువంటి తల్లిదండ్రులను, వీళ్ళు చూడరా అస్సలు మర్యాద లేకుండా పెంచిండ్రు పిల్లలనని అక్కడనే అర్థమైపోయింది పరిస్థితి. కాబట్టి వారు బాణములు, ఆ బాణములు ఆయుధములు, అవి పదునుగా ఉంటాయి. అపవాది విడిచినా దూసుకొని పోతాయి, మనం విడిచినా దూసుకొని పోతాయి. మన శత్రువుల చేతికి చిక్కి మన శత్రువులు ఇడిచినా కూడా దూసుకొని పోతాయి. వాటికి తెలియదు ఈ బాణములు, పిల్లలకు తెలియదు. పెద్దలమైన మనము పిల్లలను చాలా జాగ్రత్తగా మనము ప్రతి విషయంలో వారిని ఏది కంట్రోల్, వాళ్ళు ఏమన్నా అనకని వాళ్ళ వయసు వచ్చినప్పుడు అర్థమవుతుంది.
మమ్మల్ని ఎందుకు ఇలా పెంచారు, వాళ్ళు ఎందుకు జాగ్రత్త పడ్డారు, ప్రతిసారి ఎందుకు దండించారు, మమ్మల్ని ఎందుకు కొట్టారు అనేది వాళ్ళు వయసు వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఓహో ఇందుకు కదా వాళ్ళు అలాగ కఠినంగా ఉండబట్టి ఈరోజు మనం మంచి స్థాయిలో ఉన్నామని పిల్లలకు తర్వాత అర్థమవుతుంది మన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు అమాయకంగా పొరపాట్లు చేస్తారు, మాయ మాటలకు పొరపాట్లలోకి వెళ్ళిపోతారు. కానీ దేవుని ప్రేమను బట్టి వారిని శిక్షించినప్పుడు, సరైన మార్గం గురించి వాళ్ళకి తెలియజేసినప్పుడు వారు విని దాన్ని నేర్చుకుంటే తప్పకుండా వారు ప్రయోజకులు అవుతారు. అప్పుడు వారు మన గురించి మంచి సాక్ష్యం ఇస్తారు బయట. ఆ రోజు మా తల్లిదండ్రులు ఇలా సరి చేయబట్టి మేము ఈరోజు ఒక స్థాయిలో ఉండగలుగుతున్నామని. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, బలవంతుని చేతిలో బాణము వంటి వారు. వారిని పదును పెట్టుకోవాలి మనం, సరి చేసుకోవాలి మనం, వారిని వాడుకోవాలి మనం. అప్పుడే వారు చాలా జాగ్రత్తగా వారు పెరిగేటువంటి వారిగా ఉంటారు. ఇప్పుడు మన పిల్లలను ఏమని మనం సంబోధించుకోవచ్చు అంటే వారు బాణములని మనం సంబోధించుకోవచ్చు. అయితే వారిని ఎవరి చేతిలో బాణములుగా గుర్తించాలంటే దేవుని చేతిలో బాణములని గుర్తించాలి. ఆ బాణాలను పదును పెట్టి సరిచేసే బాధ్యత మాత్రం మనదని గుర్తించాలి. ఆమేన్. సరిచేసి పదును పెట్టే బాధ్యత మాత్రము మనదే, అది మనదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక బాణము గురించి మాట్లాడతాను. ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. మాట్లాడతాడు, లోపల ఒకటి బయటికి ఒకటి మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా మనము ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుందాము గాక. ఆమెన్ చెప్పండి. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయము నుంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడతాడు. దాని కింద అంటాడు, అట్టి వాణిని నేను లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే వారిని ఏం చేస్తాడంట? ఘాతుక బాణం. అది ఘాతుక బాణం, ప్రమాదకరమైన బాణం అది. నోరు మంచిదైతే ఊరు మంచిదన్నారు పెద్దలు. ఒకడు అడిగాడంట ఊరి గవిని దగ్గర, అయ్యా ఈ ఊరు మంచిదేనా అని. వాడికి వెళ్ళి కిందికి మీదికి చూసి, నీ నోరు మంచిదేనా ఇంతకు? ఇదేందా అట్లా అడిగినా? నీ నోరు మంచిదైతే మా ఊరు వాళ్ళందరూ మంచి వాళ్ళే పోన్నాడు అంట. ప్రైజ్ అలా. నిజమే అది. ఘాతుక బాణం, నాలుకతో పదును పెట్టి మాటలతో తూటాల్లాగా పేల్చి కత్తులతో కుచ్చినట్లుగా, విషంలాగా మనసు విరిచేసినట్లుగా అటువంటి వారు లేరా? మాటలతో మాట్లాడేవారు ఉన్నారు. అటువంటి సమాజంలోనే బ్రతుకుతున్నాం మనం. నువ్వు కొట్టినా బాధపడేవాడిని కదరా, ఆ మాట అన్నావు చూడు అని అంటాం మనం. ఆ పిల్ల ఒక దెబ్బ కొట్టినా నన్ను బాధపడేవాడిని కదక్క, ఆ పిల్ల నన్ను ఇంత మాట అన్నదక్క, అది నేను మర్చిపోలేనని అంటాం. అవునా కదా? ఒక్కొక్కసారి ఆ మాటలు రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మన మీదికి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంటుంది. తెలిసి తెలియక మాట్లాడుతున్నప్పుడు మనల్ని గురించిన పూర్తి అవగాహన లేని వాళ్ళు మన గురించి నిందలేసి మాట్లాడుతున్నప్పుడు, నోరు ఉన్న కాడికి మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంటుంది. అది ఘాతుక బాణం. ఏ బాణము? ఏ బాణము? వీరు చేసే పనులు ఎలా ఉంటాయి? 64వ కీర్తన 4వ వచనం. వీరు చేసే పనులు ఎలా ఉంటాయి? 64వ కీర్తన 4 నుంచి చదవండి. వీరు చేసే పనులు ఎలా ఉంటాయి? ఘాతుకమైన వాళ్ళు, ఘాతుకాలు చేస్తూ ఉంటారు. చదువు నాన్న. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధిస్తారు. ఇట్లాంటి వాళ్ళు, వారికి భయం ఏముండదు.
అకస్మాత్తుగా చూసి కొడతారు. వారు దురాలోచనలు దృఢపరచుకుంటారు. చాటుగా ఉరులు ఒడ్డుటకు యోచించుకొనొచ్చు. మనల్ని ఎవరు చూస్తారు అని చెప్పుకుంటారు. వారి దుష్టక్రియలు తెలుసుకొనుటకు ప్రయత్నిస్తారు. వెదకి వెదకి ఉపాయములు సిద్ధపరచుకుంటారు. ప్రతివాని హృదయ అంతరంగము అగాధము. అయితే 7వ వచనంలో అంటాడు, దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడతారు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ వస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు చేసే పనులు చూడండి. యథార్థవంతులను కొట్టాలని చూస్తారు. యథార్థవంతులను అంటే మంచోళ్ళ జోలికే వస్తారు. చెడ్డోడు జోలికి పోడు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాడెంత మూర్ఖుడో ఈడంతే మూర్ఖుడు కాబట్టి ఈడు 4 కొడతాడు, 10 కొడతాడు. మంచోళ్ళ జోలికి వస్తారు అంటే వాళ్ళు ఏం చెయ్యరు కదా. బలహీనుల జోలికి వస్తారు, వాళ్ళకంత బలం లేదు కదా. మెతగ్గా ఉండే సాధు జీవుల జోలికి వస్తారు. వాళ్ళు సరేలే పోని వాడి కర్మ వాడు అనుభవిస్తారంటారు కదా, మరలా తిరిగి మన మీద దాడి చేయరు కదా అని చెప్పి అలాంటి వ్యక్తుల మీద, యథార్థవంతుల మీద, భక్తిపరుల మీద, మంచిగా బ్రతికే వారి మీద బురద చల్లాలని చూస్తారు. అప్పుడప్పుడు మీరు అంటూ ఉంటుంటారు కదా, పండ్లున్న చెట్టుకే చెప్పండి రాళ్ళ దెబ్బలు అంటారు. వాస్తవమే కదా. అయితే దేవుడు అంటున్నాడు, అమ్మో వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు యథార్థవంతుల జోలు వస్తారు, మూర్ఖుల జోలు రారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆ మూర్ఖత్వమును బట్టి మరలా ఈడు తిరిగి కొడతాడని చెప్పి కొట్టగలిగినోడి వాడు రాలేరు, కొట్టలేనోడి మీదకే వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, అమ్మో ఆమె నోట్లో నోరు పెడితే ఇంకేమన్నుందా, ఆమె గనక వీధిలోకి వచ్చిందనుకో ఇంట్లో ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద వండరు, ఇంకా అందరు లోపలికి పోవాల్సిందే. ఎంత మంచి సాక్ష్యమో, ఎంత ఆత్మీయమైన సాక్ష్యమో కదా. దేవునికి స్తోత్రం కదా. ఎంత మంచి సాక్ష్యమో. అసలు ఆమె వచ్చి రోడ్డు మీద నిలబడితే రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా కసు ఊడ్చుకునేటోళ్ళు కూడా ఉండకూడదు. ఇక ఆమె నోరు అంత పవిత్రమైన వచనములో మాట్లాడుతుందని అర్థం. అట్టటోళ్ళ జోలి పోవాలనిపిస్తుందా? అవసరమైతే అరగంట ఆగైనా కసు ఊడ్చుకుందాం, కానీ వద్దు లోపల ఉండడం మంచిది. అయితే మనం భయపడుతున్నాం, వాళ్ళు లెక్క చేయరంట. మనము జాగ్రత్త పడుతున్నాం, వాళ్ళు గర్వపడి సంతోషపడతారంట. మా దెబ్బ పడితే మేమంటే అనుకుంటుంటారంట. కానీ 7వ వచనంలో అన్నాడు దేవుడు, ఏమన్నాడయా 7వ వచనంలో? దేవుని దగ్గర కూడా ఉన్నాయా బాణాలు. దేవుడు తన బాణముతో వారిని కొడితే వాళ్ళు అకస్మాత్తుగా ఏమైపోతారు? దాని కింద కూలిపోతారు. ఒకటి గాయపరచబడతారు, రెండవది కూలిపోతారు. వారు కూలుటకు ఎవరి కారణం? ఎవరిది? అందుకని 4 అదుపులో పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4 అన్నదంట, నేను ఒక్కదాన్ని ఉన్నాను, మీరు పండ్లు 32 మంది ఉన్నారు, మీకు ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాను అని 4 అడిగిందంట. 4 అడిగిందంట, పండ్లారా భోజనం పెడితే మొత్తం నమిలి నాకే ఇస్తా ఉన్నారు, నేను రుచి చూచి లోపలికి పంపిస్తా ఉన్నాను, మీకు ఏదైనా మేలు చేయాలనుకుంటున్నానంటే అప్పుడు పండ్లు అన్నాయంట నాలుకతో, అమ్మా నువ్వేం ఉపకారం చేయొద్దు, నువ్వు నోరు మూసుకొని లోపల ఉంటే చాలు, మాట్లాడేదేమో నువ్వు, వాళ్ళు ఏమంటున్నారంటే నీ 32 పండ్లు రాలగొడతాను మమ్మల్ని తిడుతున్నారు, కాబట్టి
మాట్లాడేదేమో నువ్వు, తిట్టేదేమో నువ్వు, ఇరగొట్టించుకునేది మేమా? అందుకని నువ్వేం ఉపకారం చేయొద్దు, నోరు మూసుకో లోపలడం అన్నదంట. ప్రైజ్ లార్డ్. మాట్లాడేది ఎవరు? కొట్టించుకునేది ఎవరు? పండ్లు, వీపు. వారు అకస్మాత్తుగా కూలుతారు. వారు కూలిపోవుటకు వారి నాలుకే కారణం. ఎదుటోడి కాదు, యథార్థవంతులు కాదు, భక్తిపరులు కాదు, నమ్మకస్తులు కాదు, ప్రార్థనా పరులు కాదు, పరిశుద్ధులు కాదు. కారణం వారు కూలిపోతారు, వారు గాయపరచబడతారు, వారిని కూల్చివేస్తాడు అకస్మాత్తుగా అంట. ఎప్పుడు? అకస్మాత్తుగా. ఎప్పుడండి? అకస్మాత్తుగా జరుగుతుంది అంట. అది జరగడం కూడా అకస్మాత్తుగా. మనం కోపం దట్టకలేక మనకు కీడు చేసిన వాళ్ళను, మనకు నష్టం చేసిన వాళ్ళను, మనలాంటి వాళ్ళ మీదకి రావాల్సింది, ఇలాంటి వాళ్ళ మీదకి రావాల్సింది, వాడి స్థాయిలతో వాళ్ళు చూసుకోవచ్చు కదా, వాళ్ళ స్థాయిలతో వాళ్ళు మాట్లాడవచ్చు కదా, మనలాంటి వాళ్ళ మీదకి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వాళ్ళు అదైపోవాలి ఇదైపోవాలని కోపంతో ఆవేదనతో. ఎందుకనంటే మనము ఆ పెంట మీద రాయేయకూడదని, ఆ బురదలో. చెప్పండి. ఇప్పుడు బర్రె పోతుందండి, బాగా బురదలో పూసుకొని తోకకు అంతకు పూసుకొని బర్రె పోతుంది. మనం ఆదివారం కాబట్టి తెల్ల బట్టలు వేసుకొని వస్తా ఉన్నాం, నడుచుకుంటా. దాన్ని చూసినాం, అది బురదలో నుంచి వస్తుంది, మనమేమో శుభ్రంగా వస్తున్నాం, దాని పక్కన నుంచి వస్తామా? అది ఇట్టొచ్చిందనుకో, అది తోకతో ఇట్టన్నదనుకో ఒకసారి. అందుకని ఏం చేస్తాం? అమ్మో ఇది బురదలో దొల్లేదు, మనమే దూరంగా పోవాలి. ఏం కళ్ళు కనపడట్లేదా దానికి, నేను ఇంత తెల్లగా బట్టలు వేసుకొని వస్తే ఎదురుకు పోయినాం అనుకో, అది ఏం చేయదు, కొమ్ములతో కూడా పడవదు, తోకతో ఊపుతుందట. అదంతా నష్టపోయింది ఎవరు? చెప్పాలి. అట్లాంటి బురద మనుషులకు దూరంగా ఉండండి, అంతే. ప్రైజ్ లార్డ్. అట్లాంటి బురద మనుషులకు, మూర్ఖులకు, నోరు తెరిస్తే పనికిమాలిన అబద్ధాలు, పనికిమాలిన మాటలు, పనికిమాలిన బూతులు, పనికిమాలిన మోసపు మాటలు, పనికిమాలిన నీచమైన మాటలు, మన చెవిన వినలేని మాటలు, మన నోటితో మరలా చెప్పలేని మాటలు, అటువంటి వారికి మనం దూరంగా ఉందముగాక. దేవుడేమన్నాడు? మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొందండి, వేరై ఉండండి. ఎందుకంటే యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక. ఎలా ఉన్నారు? We are the light. లోకమునకు వెలుగై ఉన్నాం. దేవుని వాక్యం అంటుంది వాళ్ళు యథార్థవంతులను కొట్టాలని చూస్తూ ఉంటుంటారు, అయితే వారు అకస్మాత్తుగా గాయపరచబడతారు. వాళ్ళకుంటుంది ఒక రోజు, దేవుడి చేతిలో వాయగొట్టే రోజు ఒక రోజు ఉంటుంది, దేవుని చేతిలో దంపుడి సెక్షన్ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారి మీదకి వచ్చే బాణాలు ఏంటి? ఇప్పుడు కీడు చేసే వారి మీదకి వచ్చే బాణాలు ఏంటి? మనల్ని దూషించే వారి మీదకి వచ్చే బాణాలు ఏంటి? మనకు నష్టం కలిగించే వారి మీదకి వచ్చే బాణాలు ఏంటి? డిటోర్నమీలోనికి రండి, ద్వితీయోపదేశకాండంలోనికి రండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 23వ వచనం చదువు. ఎలాంటి బాణాలు వస్తాయి అటువంటి వారి మీదకి? అప్పటికి వాళ్ళు బాగానే సంతోషంగా ఉన్నట్టుంటారు, ఆనందంగా ఉన్నట్టుంటారు. నిన్ను తిట్టి వాళ్ళ అహమంతా, ఈగో అంతా సాటిస్ఫాక్షన్ చేసుకుంటారు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. మనం ఊరుకున్నా కూడా ఎలాంటి బాణాలు వారి మీదకి వస్తాయి? 32:23 వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నిటను వేసేదను, వారు కరువు చేత క్షీణించిపోవుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు. బురదలో ప్రాకు పాముల విషమును, మృగముల కోరలను వారి మీదికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే అప్పుడప్పుడు నిద్రపోయేటోళ్ళు లేస్తుంటారు, వాళ్ళు ఇడికి వచ్చినా కూడా పడుకుంటుంటారు. పాపం ఆత్మీయులు, మంచివారు, రెవరెండ్, బిషప్, డాక్టర్, పోపులు వాళ్ళు ఇక్కడ
నేను కాదులే, నేను రెవరెండ్ కాదు, పోపు కాదు, బిషప్ కాదు, నేను పాస్టర్ని. వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, ఇక్కడికి వస్తే హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. ఏందోనన్నా చర్చిలోకి రాగానే ఆయన చల్లని నీడలో పండుకున్నట్టే ఉంటుందన్న నాకు. మంచిదే, చల్లని ఆయన చల్లని నీడలో పండుకున్నట్టే ఉంటుంది. ఇక్కడికి రాగానే నిద్ర వస్తుందన్న నాకు. నీవు క్రీస్తునందు నిద్రించక మునిపే ఈ నిద్ర మత్తు నుండి బయటకు వచ్చుదువుగాక. స్తోత్రం. తెలుసుగా క్రీస్తునందు నిద్ర. దానికి ముందే ఈ నిద్ర నుంచి బయటకు వస్తే దీవించబడతారు, కుటుంబం దీవించబడతారు. ఆమేన్. స్తోత్రం చెప్పరే బిడ్లారా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, 32:23 అంటున్నాడు, వారికి ఆపదలు విస్తరింపజేస్తాను. ఎవరంటున్నారు ఈ మాట? మన తండ్రి, మన రాజు, మన ప్రభువు, మన యజమానుడు ఏమంటున్నాడంటే వారికి ఆపదలను ఒకేసారి కూల్చండ్రా, ఆగండి. ఒకేసారి వాళ్ళు తోలు తీయనరా, ఆగండి. జస్ట్ వెయిట్. ప్రభా నన్ను అన్నారు ప్రభా వాళ్ళు, అసలు వాళ్ళ వాళ్ళని నేను ఈ గతి పట్టినాను. ఒరే నేను చూస్తున్నా, ఆగరా బాయ్ బాయ్, నేను చూస్తున్నా, ఆగరాదు. ఏమంత అర్జెంటు? నీలాగా నేను తొందరపడితే నేను దేవుడిని ఎందుకైతా? నీలాగా నేను తొందరపడితే నేను ఎందుకైతే నీకు దేవుడు? నాకు ఆట ఆడని, కాసేపు ఆట ఆడని. వారికి ఏం విస్తరింపజేస్తా? ఆపదలు, శ్రమలు కాదు. ఆపద అంటే పొంచి ఉన్న ప్రమాదం అని అర్థం. ఆపద, ఆపద ఎట్లుంటుందంటే ఒకటి పోయేసరికి ఒకటి, ఒకటి పోయేసరికి ఒకటి, ఒకటి పోయేసరికి ఒకటి, నల్లగొట్టడమే. ఇంకా వాళ్ళు చెప్పుకోలేరు, బయటికి రాలేరు, చెప్పుకోలేరు, బయట ఇవ్వలేరు, చెప్పుకోలేరు. చెప్పాలా? చెప్పరే మీరు? చెప్పుకోలేరు బయట. ఎందుకు? ఆ విషయం తెలిస్తే వాళ్ళ సిగ్గుపోద్దని చెప్పేసి లోపల కుమిలిపోతుంటారు, అనుభవించలేకపోతుంటారు, కుమిలిపోతుంటారు. ఆపదలను విస్తరింపచేస్తాను మీ జోలికి వచ్చిన వారికి అంటున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. రెండవది, వారి మీద నా బాణములన్నీ వేస్తా. ఒక్కొక్కటి వేస్తా, ఒకేసారి వేయను. ఒకేసారి తత్తే ఏం తృప్తి? మా డోర్ అటాను, సునీతక్క. ఒకేసారి అయితే ఏం సాటిస్ఫాక్షన్? కొంతమంది అంటారు కదా, నా వైపు చూడండి, వద్దులే గట్టు చేసేయలే. కొంతమంది అంటారు కదా, ఏమని? వాళ్ళని అంత తేలిక గిడిచి పెడితే ఎట్టన్నా అని. ఆ డైలాగ్ దేవుంది. ఆమేన్. మళ్ళీ ఎందుకు పంపించిర్రు రామను? ఎవరి మాట వినని సీతయ్య, ఆయన చెల్లెలు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. కూర్చో మమ్మీ, కూర్చో. చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, వారి మీద బాణములన్నీ వేస్తాను. ఒక్కొక్కటి. ఆమేన్. మనం అనుకుంటాం, ప్రభువా అరే ఆగరా కాస్త. దాని కింద అంటాడు, వారు కరువు చేత మొత్తం పోతా ఉంటుంది, ఒక్కొక్కటి. నేను అంటాను, నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ఈయన నాలకించండి, మనం చాలా సంపాదించుకొని బాగుండాలనుకుంటాం, మంచిదే. కానీ ఒక్కసారి హాస్పిటల్ ఖర్చు వచ్చిందంటే ఎంత పోద్ది? డబ్బులు ఎంత పోతాయి? అసలు మెడికల్ ఖర్చులు ఎంత పోతాయి? కదా, అవునా కదా? ఒక్కసారి హాస్పిటల్, నిన్న వెళ్ళాను నేను. ఏం హాస్పిటల్ అది? గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు వెళ్ళాను. చిన్న బిడ్డలండి. మొన్న ఎందుకు వెళ్ళానంటే చెప్పాను కదా, మొన్న ప్రార్థన చేయించాను. మన సరళక్క మన్నవాడు, బుడ్డోడు, రిక్కిపాల్గాడు, ఎఫ్రాయిం, వాడికి ఇట్లా ఎత్తే క్రమంలో ఈ ఫ్యాన్, తిరుగుతున్న ఫ్యాన్ కొట్టుకుంటే అట్నే ఇది ఇట్లా చీలిపోయింది. ఇట్లా
చాలా చీలిపోయింది, లోపల ఎమక కట్ అయింది అనమాట లోపల. అంటే అసలు వాడు బ్రతికుండడమే గొప్ప అన్నమాట. ఎందుకంటే ఈ నరము ఎమక కట్ అయిందంటే ఇంకా ఇక్కడ చనిపోతారు అనమాట. స్పాట్ ఇది. ఎవరినన్నా ఇక్కడ కొట్టగాకండి, ఇక్కడ కొట్టినరా ఇంకా అంతే. అక్కడ తగిలింది దెబ్బ, చీలిపోయింది. ఇక్కడికి తీసుకెళ్తే ఒంగోలు తీసుకెళ్ళమన్నారు. ఒంగోలు తీసుకెళ్తే ఆ రోజు రాత్రి గుంటూరు రాశారు. గుంటూరు తీసుకెళ్తే వాళ్ళు 1-2 గంటల సేపు అసలు ఏం చేశారు ఆ పిల్లోని, పోలీసు వాళ్ళని పిలవండి అంటున్నారంట. వాళ్ళు ఏం చేశారు వాడిని, మీరు ఇంత దెబ్బ ఎందుకు తగిలింది, ఫ్యాన్ ఎట్ట తగిలింది, ఫ్యాన్ ఎంత హైట్ ఉంటుంది, ఎంతమైన ఊపిర్రు మీరు. వాడు తీసుకోవట్లే, కేసు తీసుకోవట్లే. వాస్తవమేగా ఫ్యాన్ హైట్ ఉంటుంది, మీరు ఎంతమైన ఎగిరేసిండ్రు మీరు ఫ్యాన్ తగలడానికి. వాళ్ళ అమ్మ ఎవరు రమ్మని, ఎవరో చెప్పమని, కేసు పెట్టమని ముందు తీసుకుంటామంటున్నారంట. అయ్యా కేసు వద్దు, ఏమొద్దు, మా పిల్లలు ఏట చేశారు, అది కిందికి ఉంటుంది అయ్యా అని అంటే 2 గంటల సేపు అక్కడ ఉంచి అప్పుడు అడ్మిట్ చేసుకున్నారు. కుట్లేశారు ప్రస్తుతానికి. అది రాకూడదు, ఫిట్స్ రాకూడదు, ఆ తర్వాత ఆ వాంతులు అట్లా అవ్వకూడదు, అట్లా అవ్వకుండా చూసుకోండి, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని చెప్పారు. దేవుని మహాకృప మీ అందరి ప్రార్థన బట్టి కొంచెం సేఫ్ జోన్లోనే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. అందరం వెళ్ళి నిన్న కొంచెం అట్లా చూసి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్తే చిన్న పిల్లలు ఆడ ఈ నుంచి ఈడికొకడికి ప్యాచర్ అయింది. నేనండి వాళ్ళ అమ్మతోటి, ఏందమ్మా ఎంతమైనా కొడితే మాత్రం ఆ రకంగా కొట్టినట్టు. నేను ఎప్పుడు కొట్టినాయా, ఈడు క్రికెట్ ఆడడానికి వాడి వయసు ఎంత, వాడేంత క్రికెట్ ఆడి బ్యాట్ ఇట్ట పైకి లేపుతుండంటే ఊడిపోయినాయి జాయింట్లు ఊడిపోయినాయి. బ్యాట్ ఇట్ట ఊపుతుండంట పిల్లోడు, సెలవులు కదా. కాలు ఇరిగిపోయినోడు, తల పగిలినోడు, మోకాల చిప్పలు పోయినోడు, ఎమకలు ఇరిగిపోయినోడు, పిర్రెట్టు ఇరిగిందా వాడికి. మరి వాడిని ఇట్ట తిప్పి తీసుకొస్తుండ్రు. వాడేమో మమ్మీ ఇటానే అంటుండు, తీరా ముందు నువ్వు చెడ్డి అంటుంది వాళ్ళమ్మ. ముందు డైరీ అంటుంది, మమ్మీ అందరు ఉన్నారు మమ్మీ అంటున్నాడు. ఇక్కడ ఇరిగింది ఎమకెట్ట ఇరిగిందా వాడికి. మరి వాడి ఇటు సైడ్కి పట్టుకున్నాడు, వాడేమో లాగుతాడు, వాళ్ళ అమ్మ ఎక్కింది కంటది. ఆ నరసింహ తీరన్న ముందు ఎట్ట చూడాలరా అంటుంది. ఆంటీ అంటున్నాడు వాడు. ఇదే గోల అరగంట సేపు. వాళ్ళ అమ్మ ఏడుస్తా ఉంది, ఇలా నాయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా, ఇలా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. దేవునికి స్తోత్రం. హాస్పిటల్కి వెళ్తే అంత మాంసపు కొట్టున్నట్టే ఉంది. అంతే. అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి సరే. అదే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఎన్ని లక్షలు ఖర్చు, అవునా కదా? చెప్పండి. పిల్లల కోసం తల్లిదండ్రులు పనులు మానుకొని ఇంటికాడనే ఉండి చాకిరీ చేయాలన్నా లేదా? ఇంకా చెప్పరే, అవునా కదా? మనం చాలా అనుకుంటాం, నాకు డబ్బు ఉందని, అది ఉందని, ఇది ఉందని. ఒక్కసారి మెడికల్ ఖర్చు ఆలోచన చేయండి. ఒక్కసారి మెడికల్ ఖర్చుకి వెళ్తే మనం దాపెట్టుకొని పొదుపు చేసుకొని జాగ్రత్తగా బ్రతకాలని పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం కూడా అక్కడ వాడేం కన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వడు. నువ్వు కూరగాయలు బేరం చేసినట్టు చేస్తే వాడు ఏమన్నాడు, తీసుకుపోమ్మా అంటాడు. అంతే. నువ్వు పిల్లోని తీసుకుపోమ్మా చాలు, కానీ సంపడం చాలా మందిని చూసినామంటున్నాడు. అంతే. అది దేవుని వాక్యం అంటుంది కదా, అహంకారముతో గర్వముతో రెచ్చిపోయి ఉన్నటువంటి వారి మీదికి నా బాణములన్నిటను వారు కరువు చేత క్షీణిస్తారు, మంట చేతను క్రూరమైన హత్య చేతను వారిని హరించిపోతారు. ఒక రోజున ఎవడొకటి చంపేస్తాడు. బురదలో ప్రాకు, పాముల విషమును, ఆ మృగముల కోరలను వారి మీదకి రప్పిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుక ఘాతుక బాణం. ఈ ప్రమాదం అంతా అహంకారమైన గర్వపూరితమైన మాటల చేత జరిగేటువంటి నష్టాలు ఇవన్నీ కూడా. అహంకారమైన గర్వపు మాటల చేత, లెక్కలేనితనము చేత, మన అనేటువంటి రెస్పెక్ట్ లేకుండా అహంకారంగా తృణీకరించి మాట్లాడతారు చూడు, అటువంటి వారికి జరిగే నష్టాలు ఇవన్నీ కూడా. అవన్నీ మనకు దూరం అవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, యెషయా నీ నాలుక తెరువు, నీ నాలుకను అగ్నితో కాలుస్తా అన్నాడు. ఎందుకు అనంటే నీ నాలుకకు పరిశుద్ధమైన మాటలు రావాలి.
యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం వరకు కూడా యెషయా అందరినీ శపిస్తూ ఉంటాడు. మీరు అట్లా అయిపోతారు, మీరు ఇట్లా అయిపోతారు, మీకు శ్రమ వస్తుంది, మీకు అది వస్తుంది. చదవద్దులే, అదంత పెద్ద మ్యాటర్. కానీ ఆ 5 అధ్యాయులు ఏమంటాడంటే, నువ్వు అట్లా అయిపోతావు, ఇట్లా అయిపోతావు, అది నాశనం ప్రవక్త మాట్లాడుతుంది. ప్రవక్త అంటాడు, మీరు అలాగైపోతారే జిన్లారా, సిగ్గుమాలనారా, మంత్రపేయకు కొడుకులారా అని అవన్నీ వాడుతూ ఉంటాడు. అక్కడ గాడిద సంతవాన్ని దొడ్డి తెలుసుకో, మీరే ఆడబతుకురే అది ఇదని చెప్పేసి రెచ్చిపోతా ఉంటాడు ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఇశ్రాయేలుల మీద రెచ్చిపోతుంటే ప్రభువు చూస్తాడు, ఈడేంద్ర ఇట్లా విరుచుకోపడుతున్నాడు నా పిల్లల మీద అని చెప్పి, యెషయా ఒకసారి ట్రాయ్ బంగారు బంగారు ట్రై 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 అని పిలిచాడు ప్రవక్తని. ఇట్రా 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 అన్నాడు. ఏంది ప్రభువా అంటే, కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకుని ఒక దర్శనం చూపించాడు. దర్శనం చూపించిన తర్వాత హృదయమంతా కూడా తేలికైపోయి, ఆ కళ్ళు పరిశుద్ధమైన దర్శనాన్ని చూపించినాక అప్పుడు నిదానించి చూడగా అని అంటది అక్కడ. ఆగి నిదానించి చూడగా అంటూ ఆ దర్శనము చూసి దేవుని పక్షాన నిలబడిన తర్వాత అతని మాటలు ఎట్టున్నాయో తెలుసా? మీరు దీవించబడునుగాక, మీరు ఆశీర్వదించబడునుగాక, మీ గర్భము ఫలించునుగాక, మీ ఎద్దులు బాగా దున్నునుగాక, మీకు సేద్యము చేసిన తర్వాత పంట ఇంటికి వచ్చునుగాక అని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇక ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, ఇలా మాట్లాడే వారందరికీ ఇట్లాంటి మారు మనసు రావాలనిపిస్తుంది అంతే. అవునా కాదా? పిల్లల్ని కూడా అప్పుడప్పుడు అంటాడు, నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావు, నీ వంశం ఎప్పుడు ఎత్తిపోతల పథకం కింద బాద్ది, ఆ వంశంలో నువ్వు కూడా ఉన్నావు. నీ నట్టు దగలా, నీ ధూము దగలా, నీకు గత్తర్రాను, నీకు అది రాను. కరోనా కూడా వాడుకుంటుండ్రా దాన్ని కూడా. అవి దూరం అయిపోవునుగాక. చెప్పండి. నెంబర్స్లోనికి రండి. నెంబర్స్ సంఖ్యాకాండం 24:8. తన బాణములతో వారిని గుచ్చును, శత్రువులను. దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాను, మిమ్మల్ని దీవిస్తున్నాను ప్రభు పక్షాన్ని. మీకు కీడు చేసిన, మీకు నష్టం చేసిన శత్రువులను మనం క్షమించినా ఓకే, కానీ దేవుడు మాత్రం వారిని తన బాణములతో కుచ్చబోతున్నాడు. ఈ సంవత్సరంలో కుచ్చుతాడు అంతేగా. ఆమేన్, అంతే. మనం క్షమించాల్సిందే, అది వేరే విషయం. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు. దావీదు జోలికి సౌలు వచ్చాడు, తరిమాడు, పారిపోయాడు. దావీదు పారిపోయాడు. కీడు చేయలేక కాదు, సౌలును చంపలేక కాదు, అయినా కూడా దావీదు పారిపోయాడు. ఒక రోజున ఎవడైతే తరిమిండో, ఎవడైతే నష్టం చేసిండో, ఎవడైతే దావీదు మరణాన్ని కోరుకున్నాడో సౌలు, గిల్బోవా పర్వతం మీద గోడకు వేలాడదీయబడి తలలేని మొండెము కలిగిన వాడై దారుణమైన చావు, తన కుటుంబం మొత్తం కూడా గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు. ఎవరిని చావైతే కోరుకున్నారో అటువంటి వాడు దిక్కులేని చావు చేస్తాడు. అటువంటి వాడు. ఆమేన్. నా దగ్గరికి కూడా పోయిన సంవత్సరం ఒకడు వచ్చాడు, నిన్ను నరికేస్తాడు ఇంట్లో కూర్చొని. నిన్ను నరికేస్తాన్రా, నిన్ను చంపేస్తాన్రా, నిన్ను అది చేస్తాన్రా, ఇది చేస్తాన్రా అంటే నాకు నవ్వు వస్తుంది. సరేలే నరకుదు కానీ ముందు విషయం చెప్పని చెప్పా. వాడికి ఫీజులు పోయినాయి. సరే అని చెప్పేసి మాట్లాడి తర్వాత ప్రార్థనలో వారిని క్షమించేశా. ప్రభా ఏదో ఆవేదనలో మాట్లాడతారులే, వదిలేసి ప్రభాని క్షమించేశా. ఏమంటున్నానంటే, ఇటువంటి సంఘటనలు, ఇటువంటి మాటలు మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయినా మనం క్షమించేస్తాం, మనం వదిలేస్తాం. కానీ దేవుడు విడిచిపెట్టడు. గిల్బోవా పర్వతం మీదకి తీసుకెళ్ళి తలను మొండ్యాన్ని వేరు చేసి చూపిస్తాడు మన కోసం, అంతే. ఆమేన్. మనం విడిచిపెట్టినా మన రాజు విడిచిపెట్టడు. మన యజమానుడు, మన తండ్రి, మన దేవుడు విడిచిపెట్టడు. ఇప్పుడు ఒక బుడ్డోడు ఉన్నాడు అనుకో, బుడ్డోడు చూడు, ఆ గుడ్లది చూడు, ఆ గుడ్ల దాన్ని నేను కొట్టినాను అనుకో, నన్ను కొడుతుంది అది, నన్ను ఏడు తగిలిచ్చింది అనుకో, కొడుతుంది అది, గుడ్లది కొట్టదు. కానీ వాళ్ళ అయ్య ఉన్నాడు, అది కాడ కూర్చొని, వాళ్ళ అయ్య ఉన్నాడు.
ఊరుకుంటాడా? కొట్టలేదు అది. మనము కూడా తిరిగి, కానీ మన తండ్రి ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? మీ పక్షాన ఆయన లేడా? మీ పక్షాన యుద్ధము చేయడా? జోక్యం చేసుకోడా? ఆలస్యమైనా కూడా ఆయన పట్టించుకుంటాడా లేదా? పట్టించుకుంటాడు, కార్యం చేస్తాడు ఆయన. స్తోత్ర, హల్లెలూయా. 38వ కీర్తన 2వ వచనం చదువు. అనగద్రొక్కుతాడు అని ఉంటుంది అక్కడ. 38:2లో మాట్లాడతాడు. నీ బాణములు నాలో గట్టిగా దిగి ఉన్నది, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము ఏమిడిచిపోయిందే. జాగ్రత్తగా ఉండాలా. మన మాటలు కాచుకోవాలి, మన ప్రవర్తన కాచుకోవాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, నా బాణములను వదిలినాననుకో నీలో గట్టిగా దిగిపోతాయి రే, ఎవడు మాన్పలేని గాయములుగా మారిపోతాయి అవి. రెండవది అంటున్నాడు, నీ చెయ్యి నా మీద. దేవుడు చెయ్యి పెట్టాడనుకో ఏమైపోతాడు? పాతాళంలోనికి, పూట్లోనికి దిగుతారంటులా, పూట్లోనికి దిగిపోతాం. ఆయన చెయ్యి మన మీద పెట్టకూడదు, ఆయన చేతిలో మనం ఉండాలి. మనం ఆమేన్, ఆయన చేతులలో ఉండాలి. అందుకే అన్నాడు శత్రువులను గురించి. మూడవది అంటాడు, నీ కోపాగ్ని వలన, చెప్పరే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారంతో మాట్లాడతారు, గర్వంతో మాట్లాడతారు. ఎందుకంటే వారికున్న ఆరోగ్యం చూసుకొని, బలం చూసుకొని, అది ఏముందిరా నాయన, దున్న మాంసం తింటే వస్తుంది, పొట్టేలు తింటే వస్తుంది, చికెన్ తింటే వస్తుంది, చేపలు తింటే వస్తుంది, ఏదో ఒక మాంసం తింటే, ఎద్దు తింటే వస్తుంది, గాడిద మాంసం తింటే వస్తుంది. మేము అటు మాటూరుకి వెళ్ళిపోయినాం మీటింగ్కి. మాటూరుకి వెళ్ళిపోతే 11 అయింది టైము. ప్రసంగం అయిపోయి వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్ళేసరికి వాళ్ళు బొక్కలలో ఎలకలు పట్టేటోళ్ళు. వాళ్ళు ఏమంటారో వాళ్ళు నాకు తెలియదు, ఎముకలు జంగు బిల్లులు పట్టేటువంటి ఆ బిడ్డలు వాళ్ళు. సరే, వాళ్ళ ఇంట్లో భోజనం మాకు. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, అయ్యగారు మీకు వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేశారు, మీరు రాక వస్తున్నారని చెప్పేసి ఏర్పాటు చేశారు. అప్పుడు మీరు తప్పిపోయిన తల్లుల గురించి ప్రసంగం చేసినప్పుడు ఆమె రక్షించబడ్డాది. ఆమె తప్పిపోయిన కుమారుడి గురించి తెలుసు, తప్పిపోయిన తల్లుల గురించి తెలుసా? ఏదో ఒకరోజు జాతలే ప్రసంగము. తప్పిపోయిన తల్లుల గురించి ప్రసంగం చేశాను ఒకరోజు వాళ్ళ కాడ. తప్పిపోయిన తల్లుల గురించి ప్రసంగం చేసేటప్పుడు ఆ తల్లి రక్షించబడింది. అందుకని ఇప్పుడు మీటింగ్లకు వస్తున్నావని నీకు భోజనం ఏర్పాటు చేసింది, వాళ్ళ ఇంట్లోనే భోజనం అన్నాడు. సరే, ఎవరింట్లో అయితే నాకేం ఆకలి సత్తుందని చెప్పి పోయినాం. వాళ్ళ చిన్న గుడిసెలే పాపం, గుడిసె, చిన్న గుడిసె. వంగి లోపలికి పోయినాం, ఆ సఫారం లోపలికి పోయినాం. లోపలికి పోతే పై ఒక దూలం ఉంది, చుట్టూ మమ్మల్ని కూర్చోబెట్టింది, పాతది సాపేసి. ఏం చాప? అప్పట్లో ఇట్లా చూడతాను చూడ చాప, ఈత, అవి భలే ఉన్నాయి, అవి మామూలు కుచ్చుకుంటుంటాయి. ఆ ఈత చాపేసింది. నాకు సంతోషం అనిపించింది. కూర్చున్నాం మేము. కూర్చొని సరే సగం తిన్నాం. తింటే వీళ్ళేమో పిల్లలు నాకెళ్ళి తేడాగా చూస్తుండ్రు, ఏంటిదన్నా ఇదని అడుగుతారు. నాకేం తెలుసు ఏంటిది, ఆకలి అయిపోతుంది నాకేమో. తింటా ఉన్నా. ఆయన్న స్పీడ్గా వడ్డిచ్చే క్రమంలో తినండి అన్న అంటున్నాడు. తింటున్నాం లేనా అంటే, నువ్వు ఎక్కువ తినన్నా, నీకు చాలా ఇష్టమని మీ అక్క గోందూరు కప్పలు చేసిందన్న నీకోసం, చాలా ఇష్టమని అంటున్నాడు. దేవుడా, ఎవరే నువ్వు చెప్పకపోయినా తినేటోళ్ళ కాదురా ఆయన. గోందూరు కప్పలు చేసిందంట మా కోసం. ఇందాకిచ్చిన సూప్ ఏంటి? గోందూరు కప్పలదే జ్యూసు. అది పచ్చగా ఉంటే మేమేందో అనుకొని కొంచెం బలం వస్తుందని నేను తాగినా. వీళ్ళేమో మాకొద్దని. సరే, ఒక్కళ్ళన్న తాగకపోతే ప్రేమగా చేసి ఫీల్ అవుతారని వాళ్ళందరి పక్షాన్ని నేను తాగినా.
ఇప్పుడు కూర కూడా ఏంటిది? ఇల్లేమో నాకెళ్ళదు, బాధపడతారు. పోయింది కదరా కూర అనుకునే తిన్నాగా. అది ఎట్టుంది? మామూలుగా ఈ చికెన్ బాగా ఉడికిపోతే వస్తుంది చూడు, అట్లుంది అదేమో. తినడం ఏం చేస్తా? ఆమంట ప్రేమతో ఆమె చేసిందంట, ఆమె చేతులతో. అరే నాయనా, ఇట్టాటి మాంసాలన్నీ తింటే ఒళ్ళు కండబడుతుంది, కానీ దేవుని చేతిలో పడితే ఉన్న కండంతా ఊడిపోయి ఎముకలు బయటకు వస్తాయి. అర్థమైందా? ఆరోగ్యాన్ని చూసుకొని, బలాన్ని చూసుకొని, డబ్బును చూసుకొని, అందాన్ని చూసుకొని, పలుకుబడి చూసుకొని, పోలీసు వాళ్ళని చూసుకొని, ఇంకొకళ్ళని చూసుకొని, బంధు బలగాని, రక్త సంబంధులను, స్నేహితులను, వాళ్ళ నీళ్లను చూసుకొని, ఒకవేళ మన నాలుక అదుపు తప్పితే ఒక రోజున దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు జోక్యం చేసుకుంటే ఇవన్నిట్లో ఒక్కటన్నా కాపాడే పేరు చెప్పండి. ఆరోగ్యం కాపాడుతుందా? నీ బలము, నీ పీతి కండలు కాపాడతాయా? నీ బంధువు బలగం కాపాడుతుందా? నువ్వు పోయి హాస్పిటల్లో బెడ్ మీద పడి ఉంటే పైపులు వేసుకొని, మామూలుగా కూడా కాదు, నీకు అట్లాంటి గతి పడుతుంది. ఏమేసుకొని? పైపులు వేసుకొని పండుకుంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఎందుకు గతి పట్టినా. బయటికనండి మీ నాలుకను. నా నాలుక మీద మచ్చ ఉంది, నేను ఏదన్నా అన్నాను అనుకుంటుంటారు కొంతమంది. ఆయన నాలుక మీద మచ్చ ఉందంట, ఆయన ఏదన్నా అంటే ఆ మచ్చ వరకు గోత్తడు దేవుడు. దేవుని వాక్యం ఏమంటుంది అక్కడ? మూడవది ఏముందయ్యా? ఏందయ్యా మూడవది ఏముందంటే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. ఇప్పుడు ఒక మాట చెప్తా, అసలు అద్భుతమైన మాట, మీరు ఆలకించాలి మీరందరూ. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చెప్పండి. కొంతమందికి స్వస్థత కంప్లీట్గా రాకపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ పాపమును బట్టి స్వస్థత రాదు. మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం, మీరు కూడా చేస్తూనే ఉంటుంటారు. ఎందుకు వాళ్ళు కోలుకోలేరు, ఎందుకు వారికి కొంచెం కూడా స్వస్థత రాదు అని అంటే, వారి పాపములు వారిని గట్టిగా బంధించి ఉంటాయి వారిని. ఇంకా అందుకే మేము హాస్పిటల్లోనికి వెళ్ళినప్పుడు వారికి చెప్తాం, అన్న చివరి రోజులు అంటున్నావు కదా, నీ పాపములను ఒప్పుకో, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. చివరి రోజులు అంటున్నావు, నువ్వే అంటున్నావు కదా, డాక్టర్లు చేయి విడిచిపెట్టారని. ఈ రోగం పోవాలంటే నీ పాపములు ఒప్పుకోనన్నా, ఒప్పుకో, క్షమాపణ అడుగు దేవుని దగ్గర, దేవుడు నిన్ను బాగు చేస్తాడన్న. అలా వందల మంది రక్షించబడి బాగు చేయబడి భూమి మీద మరలా బ్రతుకుతా ఉన్నారు వాళ్ళు కూడా చప్పట్లో. అది దేవుని గొప్పతనం. పాపము మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. కాబట్టి అట్టి పాపం మనకు దూరం అయిపోవునుగాక. ఆమె హల్లెలూయా. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. మూడవది, మనము ఎలాంటి బాణములాగా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఏవన్నీ చదువునా? విశ్వాసం అనే డాలు పట్టుకొని దాంతో ఏంది? ఏడుందా భయ్ అది? ఈ చదవండి, 6:16 చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఇప్పుడు దుష్టుని బాణములు, అగ్ని బాణములు. చెప్పండి, ఏ బాణములు వాడి? ఆ బాణములు ఆర్పాలంటే మనమే బాణములు అవ్వాలి. అభిషేక బాణములు. చెప్పండి, దుష్టుని బాణములు ఆర్పగలిగిన వాళ్ళు ఎవరు? అభిషేక బాణములుగా మార్చబడిన వాళ్ళు, అంటే పరిశుద్ధాత్మను పొందినవారు. ఎవరు? మీరు ఎగతాళి చేస్తుంటారే, ఈ పిల్ల చూడు ఎట్టే గుర్తుంది అమ్మే అని.
కొంతమంది ఎగతాళి చేస్తుంటారు, అందరు చప్పట్లు కొట్టి ఆనందిస్తూ ఉంటుంటే వీళ్ళకి ఎగతాళి కిందికి మీదికి చూస్తూ ఉంటుంటారు. చూసి పక్కన వాళ్ళకి చెప్పి నవ్వుతుంటుంటారు. ఆరాధనలో నేను చూడను అనుకుంటుంటారు. మీరు మీ అంత అమాయకులు లేరు. నేను కళ్ళు తెరిచే ఉంటా. ఏ అమ్మ ఆరాధన చేస్తుంది, చప్పట్లు కొడుతుంది, ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, ప్రభు దగ్గర మొరపెట్టుకుంటుంది, ఆత్మలో ఆనందించకపోయినా, ఆత్మదేవుడు ఇంకా మిమ్మల్ని దర్శించకపోయినా ప్రార్థనలోనైనా ఉంటారు కొంతమంది. చాలా సంతోషం. ఏడుస్తూ ఉంటుంటారు, చాలా సంతోషం. ప్రభుతో మమేకమైపోతారు, సంతోషం. కొంతమంది చప్పట్లు కొడతా ఉంటారు, సంతోషం. కొంతమంది ఆనందిస్తూ ఉంటారు, కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు, దేవుడు నన్ను దర్శిస్తారు, మంచిది. కానీ కొంతమంది మాత్రం గుడ్లగుబల్లాగా చూస్తూ ఉంటారు. అర్థమైందా? వాళ్ళందరూ ఆరిపోయే బాణాలు. ఆరిపోయే బాణాలు కాదు. ఏ బాణాలు? కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? అభిషేక బాణాలుగా మార్చబడాలి. మనం సంఘంలో శక్తివంతులైన బాణాలుగా మార్చబడాలి. మనము ఆరాధనలో ఉన్నప్పుడు దేవుడు తాకుతూ ఉంటే నీకు శక్తి వస్తూ ఉంటుంది. వాళ్ళేం పిచ్చోళ్ళ ఈ భాషలు మాట్లాడట్లేదు, పిచ్చోళ్ళ ఎగరట్లేదు. వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా గెంతులేయడం చూసావా? కానీ పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు వారి ఆధీనంలో లేకుండా ఎగురుతూ ఉంటుంటారు వాళ్ళు. అభిషేక బాణాలు వారందరూ కూడా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసేవారు అభిషేక బాణాలు, ఆరాధించే వాళ్ళు అభిషేక బాణాలు, ఆత్మలో గంతులేసే వాళ్ళు అభిషేక బాణాలు. దేవునితో కన్నీటి పర్యంతమై మూల్గులతో ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. అభిషేక బాణాలు అటువంటి వారు. అందరు ఎగిరినంత మాత్రాన పరిశుద్ధాత్మని కాదు, కొంతమంది ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, వారు నలగొట్టబడిన పరిస్థితులను బట్టి ప్రభువాని ఏడుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు వారిలో కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకోనండి. కొడు చప్పట్లో. కాబట్టి మనము అగ్ని బాణములు ఆర్పాలంటే ఏ బాణములుగా మార్చబడాలి చెప్పరే? అభిషేక బాణములుగా మనం మార్చబడుదుముగాక. హబక్కు గ్రంథం 3:11, జకర్యా గ్రంథం 9:14 చదివేయండి, నేను ముగిస్తాను. చదువు. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవును, ఆయన బాణములు చాలు. మనం ఎలా తయారవ్వాలంటే, ఒకటి అభిషేక బాణాలుగా మనం మార్చబడాలి. ఒకటి చెప్పండి. రెండవది మెరుపు బాణాలాగా మార్చబడాలి. చెప్పండి ఎలా? మెరుపు బాణం అనండి. మెరుపు బాణం ఎప్పుడన్నా చూసారా? మెరుపులు చూడలే? అదే నేనండేది. మెరుపులను చూసారా? ఏసీ రూమ్లలో నుంచి బయటికి రాలని వాళ్ళారా? చెప్పండి. మీరు ఏసీ రూమ్ నుంచి బయటకు వస్తారు ఏమన్నా మీకు తెలియడానికి? అటు అంట్లు తోముకుంటప్పుడు ఎప్పుడు ఉరమలే? బయటలో బట్టలు ఉతికేటప్పుడు థండర్స్ రాలేదా? మెరుపు రాలేదా? వచ్చిందా రాలేదమ్మా? అదే కదమ్మా. మెరుపు ఎట్లా వచ్చిపోద్ది? కన్ను రెప్పపాటులో. అవునా కదా? ఎలా వచ్చిపోద్దనా? కన్ను రెప్పపాటులోనే కదా. ఊరికట్లా వచ్చి అట్నే ఉంటుందా? దేవుడు అంటున్నాడు, మీరు కూడా ఒక్కసారి మెరిస్తే ఆకాశం అంతా, భూమి అంతా ఎంత వెలుతురు వస్తుందో. మెరిసినప్పుడు ఎట్లా ఉంటుంది? మొత్తం మేఘాలతోటి చీకటిమయంగా ఉంటుందండి. వినండి, మొత్తము మేఘాలతోటి చీకటిమయం ఉంటుంది. ఒక్కసారి ఉరిమి మెరిసిందనుకో, ఆ టైంలో మొత్తం ఏమైపోద్ది? అంత చీకటిలో కూడా వెలుతురు వచ్చినట్లుగా మనం కూడా చీకటిలో ఉన్న వారికి, పాపములో ఉన్న వారికి వెలుగుకరమైన వ్యక్తులుగా మార్చబడుదుముగాక. మన కుటుంబానికి మనం వెలుగుగా మార్చబడుదుముగాక. అన్యజనులకు మనం వెలుగుగా మార్చబడుదుముగాక. దేవుడు మనల్ని కోరుకుంటుంది అదే. అలాగనే మీరు మెరుపు బాణములై ఉండండి అంటున్నాడు ఆయన. అది ఆయన కోరుకునేది, నేను మీకు బోధించేది. మీరందరూ మెరుపు బాణాలు. దేవునికి స్తోత్రం. మొన్న నేను ఇంటికి వెళ్ళినప్పుడు మన మున్సిపాలిటీ కుమారక్క వాళ్ళ వీధిలో ఒక ఆమె ఉంది. ఆమె కాడికి తీసుకొని వెళ్ళింది. ఆమె కాడికి తీసుకొని వెళ్ళి, అన్న వీళ్ళకి ప్రార్థన చేయండి. వాళ్ళు కొంచెం మంచిగా సౌండ్ పాటి, మంచి చెడ్డ అంతా కొంచెం బాగా చదువుకున్న లాగున్నారు, బాగా ఉన్నారు. అన్న వీళ్ళకి ప్రార్థన చేయండి అన్న. నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అడిగాను, అక్క ఏంటి మ్యాటరు అని అంటే, అన్న
నన్ను వాళ్ళు రోజు వీధిలో వస్తూ పోతూ ఉండడం చూశారు, నేను ప్రార్థనకు రావడం పోతూ ఉండడం చూశారు. అమ్మ నువ్వు ఏ చర్చికి వెళ్తావని అడిగారు. అడిగితే నేను పలానా చర్చికి అని చెప్పాను. క్రమం తప్పకుండా పోతుంటావే అని అంటే, అవునమ్మా క్రమం తప్పకుండా పోతుంటాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఇలా ఇలా చేశాడు, అందుకని నేను ఉంటున్నానంటే, అట్లయితే మేము కూడా అట్లా ఉండాలనుకుంటున్నాము, మీ పాస్టర్ గారు వచ్చి మాకు ప్రార్థన చేస్తాడా అని అంటే, ఎందుకు రాడు, వస్తాడని చెప్పేసి ఆమెను బట్టి, అంటే ఆమెలో ఉన్న వెలుగును బట్టి ఆ కుటుంబంలోనికి మనం వెళ్ళడానికి అవకాశం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వెలుగుకరమైనటువంటి జీవితము మనము కొనసాగించుదుముగాక. మీలో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెలుగుగా, అన్యజనులకు వెలుగుగా. నేను మొన్న స్వప్నకొల్ల ఇంటికి వెళ్ళా, పైకి వెళ్ళి దిగుతుంటుంటేనే కిందికి ఫోన్ చేసింది, అన్నొత్తుండు పో, ప్రార్థన చేయించకపో, అన్నొత్తుండు పో అని చెప్పేసి. నేను బండి స్టార్ట్ చేస్తుంటే నా ఎక్కొచ్చి వన్న రాన్న లోపలికి రాన్న అంటుంది. నేను వచ్చినా, నీకెవరు చెప్పారు అన్న, పైనుంచి స్వప్నక్క ఫోన్ చేసి. వెలుగుకరముగా మనము నిత్యము ఉందుముగాక. హల్లెలూయా. మన వెలుగు ఇతరులకు ప్రకాశించాలి. నేను ఇంకొక ఇంట్లోకి వస్తున్నానంటే అది మీ వల్లనే అయి ఉండాలి. ఆమేన్, అది మీ వల్లనే అయి ఉండాలి. మీ సాక్ష్యమును బట్టే నన్ను గౌరవిస్తారు, మీ సాక్ష్యమును బట్టే నన్ను తిడతారు. తిట్టినా దేవుని దయలో మిమ్మల్ని బట్టే నాకు మంచి పేరు వచ్చిన చెప్పరే, నాకు మంచి పేరు వచ్చినా మీ పుణ్యమే, నాకు చెడ్డ పేరు వచ్చినా మీ పుణ్యమేనమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చదువునానా హబక్కులో ఒక్క మాట చదివి ముగిస్తాను. నీ బాణముల కాంతికి భయపడి, అబ్బా కొట్టండి, చప్పట్లు కొట్టండి. అసలు మామూలు విషయం కాదు ఇది. అసలు మనము ఎలాంటి వెలుగు బాణములుగా ఉండాలంటే, ఇది మూడవది కాంతి బాణము. కాంతి బాణం ఎలా ఉండాలంటే, మనం ఎలా మార్చబడాలంటే, అసలు నాకు అది చెప్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, రోమం నిక్కబడుచుకుంటుంది. అసలు ఎలా ఉండాలనంటే, మనమంట ఎలాంటి వెలుగుగా మార్చబడాలంటే, సూర్య చంద్రులు తన నివాసంలోనే ఆగిపోతే లోకమునకు మనం వెలుగుగా మార్చబడాలంట ఒక క్రైస్తవుడు. మన వెలుగులో అన్యజనులు బ్రతకాలంట. ఏం మాటండి ఆ మాట. నేనే చీకటైతే నా పక్కని వెలిగించగలనా? నేనే బొగ్గు అయితే పక్కనున్న బొగ్గు కాలుతుందా? నేను నిప్పైతేనే ఆ నిప్పును బొగ్గులో పెట్టినా మండుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మామూలు మాట కాదు, మూడే మూడు మాటలు మనం నేర్చుకొని వెళ్ళాలి ఈరోజు. మనం ఎలా మార్చబడాలంటే, మెరుపులాగా మనము అలాంటి వెలుగులో మనం ఉండాలి. ఆమేన్. ఏమన్నాడు? కాంతి బాణము, అది తలతలలాడుతుంటుందంట. ఎలా ఉంటుంది? తలతలలా. మన మెడల మీద తలతలలాడేటి కాదు, మనమే తలతలలాడాలి. అప్పుడప్పుడు ఫంక్షన్లో తలతల్లాడుతుంటారు, చెవులు తలతల్లాడుతుంటాయి, చెవులు కూడా కడుక్కోరు, ముక్కులు తలతల్లాడుతుంటాయి, జలుబే శీతనే ఉంటారు, అట్లనే మెడలు తలతల్లాడుతుంటుంటాయి, అన్ని తలతల్లాడుతాయి. అది ఓకే కానీ ఫంక్షన్లలో తలతల్లాడడం పెద్ద ఇదేం కాదు. కానీ ఆ గడియార స్తంభం కాడ నకిలీ కొనుక్కున్న తలతల్లాడతాం. కానీ నీ మనసు తలతల్లాడాలి, నీ పరిశుద్ధత తలతల్లాడాలి, నీ ప్రార్థనా జీవితం తలతల్లాడాలి, నీ భక్తి జీవితం తలతల్లాడాలి. ఇతరులు నిన్ను చూస్తారే, ఆ ప్రవర్తన తలతల్లాడిపోవాలి. నీ యథార్థత ప్రభు చూస్తాడే, యథార్థత తలతల్లాడాలి. సంఘంలో దైవజనుడు నిన్ను పరీక్షించడానికి ఒక్కొక్కసారి నీతో కఠినంగా వ్యవహరిస్తాడే, కొన్ని వదిలేసినట్టే వెళ్ళిపోతుంటాడే, కొన్నిసార్లు నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్టు ఉంటానే. నేను ఎందుకో తెలుసా? నేను పరీక్షిస్తుంటాను, నువ్వు తలతల్లాడుతుంటుంటావా ఇంకా మాడిపోతావా అని చెప్పి. కొంతమందిని నేను కావాల్సే పరీక్షించడానికి వదిలేసినట్టు ఉంటాను, పిలిచిన ఆ టయానికి రాను, కొన్ని పనులు అప్పజెప్పకుండానే ఉంటాను, కొంతకాలం సైలెంట్గా ఉంటాను, ఉన్నట్టే ఉంటాను, కొంతమందికి పాట ఇవ్వకుండానే ఉంటాను,
కొన్ని మాడిపోయే మొక్కలు ఏం చేస్తాయంటే ఇంట్లో పడిపోయి చెప్తుంటుంటాయి, ఆయన నాకు పాట ఇయ్యలే, ఇంకా రేపు వారం నుంచి ఈడ కూడా చర్చి ఉంది. నీ పాసుగాలు, ఇది మాడిపోయింది, తలతల్లాడిది కాదు ఇది. ఇది పాటకే మాడిపోయింది, ఇది చిన్న పనికే మాడిపోయింది, చిన్న కానుకకే మాడిపోయింది, చిన్న చిన్న విషయాలకే మాడిపోతే ఎట్లా? దైవజనుడు పరీక్షిస్తూ ఉంటుంటాడు ఒక్కొక్కసారి. ఎందుకో తెలుసా? నీవు ఆయన కొరకు కాంతి బాణములాగా మార్చబడాలని చెప్పి, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తలతలలాడే బాణముగా ఉండాలి, కాంతి బాణముగా ఉండాలి, మెరుపు బాణముగా ఉండాలి. ఎందుకనంటే మనములు దేవుడు అలా తయారు చేశాడు, అన్య జనులకు వెలుగుగా ఉండడం నిమిత్తం. కాబట్టి మన పిల్లలు మన చేతిలో బాణములుగా ఉన్నప్పుడే దేవుని చేతిలో వారిని పెడితే వాళ్ళు బలవంతుని చేతిలో బాణములుగా మారుతారు. మనం వారి ప్రవర్తనను కాచుకుంటూ అప్పుడప్పుడు మనం వారిని దండిస్తూ శిక్షిస్తూ మంచి ప్రవర్తనలో మనం ఉంచాలి. రెండవది కూడా దేవుడు అలాగే మార్చుకుంటూ వచ్చాడు. మూడవది కూడా దేవుడు అలాగే మనల్ని చూడాలనుకుంటున్నాడు. దేవుడు అట్టి స్థితిలోనికి మన కుటుంబాలను నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వారంలో కళ్ళు మూసుకుందాం. ఈ వారంలో నాకు చిన్న గంజాంలో మీటింగ్ ఉంది, చిరాల దగ్గర.